హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతి టెర్రస్ గార్డెన్. ఎండాకాలం కదండి, చెక్క మల్లెపూలు పోస్తున్నాయి చూసారా. పెద్ద మొగ్గ అండి. అంటే ఎప్పుడు నేను ఈవినింగ్ తెంపను, మార్నింగే తెంపేస్తాను అనమాట. ఎందుకంటే పెద్ద పువ్వులు విడతాయి అన్నమాట. అవి చాలా బాగుంటాయి పెద్ద పువ్వులు. కాకరకాయ చూసారా. ఇవాళ మీకు వీడియో ఏంటి చూపిస్తున్నానంటే, మా గార్డెన్లో పువ్వులు బాగా పూసాయండి. గార్డెన్లో పువ్వులు అనుకుంటున్నారా? వీడియో కాదు, మీకు ఒకటి చూపిస్తాను. ఇంకోటి ఇవి గుత్తులు గుత్తులు పోస్తాయండి, ఎంత బాగుంటాయి చూసారా. ఇవి ఒక దేవుడికి పెడితే చాలా అందంగా ఉంటాయండి. ఇవి మాత్రం ఈ గులాబీ గుత్తులు ఇవన్నీ చూపించి అసలు చూపించట్లేదు ఏంటి అనుకుంటున్నారా? చూపిస్తానండి, చాలా అందంగా ఉన్నాయి కదా, మీరు కూడా ఆనందపడతారని చూపిస్తున్నాను. పువ్వులు చూస్తే చాలా ఆనందంగా ఉంటాయి చూసారు, ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. ఎండాకాలం అయినా మొక్కలు అనేవి. ఇంకా మీరు ఆగరు కదా, చూపించేస్తాను. ఇంకా ఇవాళ మీకు మల్బరీ చూపిద్దామని మేడ మీదకి వచ్చానండి. చూసారా, ఎన్ని పళ్ళు చూసారా, ఎంత కాయ కాసిందో. ఇంకా మరి ఎక్కడ గ్యాప్ లేదండి, చెట్టు అంతా అసలు పళ్ళుతోనే ఉన్నాయి. ఏ కొమ్మ చూసినా విపరీతమైన పంట. ఇదిగోండి చూడండి, ఇది ఎంత ఈజీగా పెరిగిపోతే ఎంత ఈజీగా వస్తాయో చూసారా. గుత్తులు గుత్తులు, ద్రాక్ష గుత్తులు లెక్క వస్తాయి. ఇక్కడ చూడండి, అసలు ఆకులు కన్నా పళ్ళు ఎక్కువ ఉన్నాయి చూసారా. టబ్ చూసారా, టబ్లో పెట్టుకున్నాను. కాండం చూసారా ఎంత బలంగా లేసిందనేది. నేను ఓన్లీ కిచెన్ వేస్ట్ ఎక్కువ వేస్తాను. కిచెన్ వేస్టేనండి. నేను అప్పుడెప్పుడో వేసాను అంతే, ఆవు పేడ ఫస్ట్లోనే. మరి ఇప్పుడు దాకా వేయలేదు, సంవత్సరం అవుతుంది అనుకుంటానండి పెట్టి. ఎప్పుడు అలా పూస్తూనే ఉంటుంది, ఎప్పుడు అసలు లేదు. ఒకేలా పూత అయిపోయినా వెంటనే మళ్ళీ పూసేస్తుంది, చిగురేసి చక్కగా. ఎంత ఇలా మీకు వీడియోలో కన్నా ఇలా చూస్తే ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి, చాలా బాగున్నాయి. మీరు నమ్మరు, ఎంత పండు. ఇదంతా ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, పళ్ళు అయిపోయినవి ఇలా ఇలా పట్టుకోగానే అసలు వచ్చేస్తాయండి, ఊడిపోతాయి పళ్ళు అయిపోయినవి అంటే. కనబడుతున్నాయి, అక్కడ పెట్టి కనబడుతున్నాయా నా చేతులు? నేను పడకపోయినా పర్లేదు, నా చేతులు పడాలి. కనబడుతుందా నా చెయ్య? లేదా? కనబడుతుంది. నీ తమ్ముడు తీయి. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. వాడు బట్టలు ఇప్పుకొని మేడ మీదకి వచ్చాడు, చల్లగా ఉంటుందని. అందుకే తీయలేదు అన్నమాట, కట్ చేస్తాను. మా మ్యాన్గోల్డ్ తీస్తుందండి వీడియో. అది ఎంత చక్కగా తీస్తుందండి, దానికి ఎంత ఇంట్రెస్ట్ ఇలాంటివంటే. నీ చేతులు పడుతున్నాయి అత్తమ్మ, నీ చేతులు పడుతున్నాయి అని అంటుంది. అది చాలా బాగుంటాయండి. ఈ పళ్ళు మాత్రం తింటే చాలా బాగుంటాయి. చాలా బాగుంటాయండి తింటే. బ్లాక్ గున్నవి తీపి మధురం చూసారా, తెంపుతుంటే కలర్ అంటేస్తుంది ఇలాగా. ఇవి కొద్దిగా పుల్లగా ఉంటాయి, కొద్దిగా పింక్ కలర్లో ఉన్నవి పుల్లగా ఉంటాయి. డార్క్ బ్లాక్ అయిపోయింది,
తీపి ఉంటాయండి, చాలా తీపి ఉంటాయి. సరే, ఇంకా మొన్న చూసినప్పుడు చిన్నవి ఉన్నాయండి, ఇంకా అవేళ వీడియోలో కూడా పెట్టినట్టుకున్నాను. పువ్వులేవో తెంపుతూ 2 days ఎక్కలేదన్నమాట, అంతే. ఇంక ఇన్ని ఎరుపు వస్తాయి చూసారా. రోజు మా పాప వేసేస్తుంది నీళ్ళు అవి మొక్కలకి అన్నిటికీ. ఇంకా తెంపుతున్న కొద్ది తరగట్లేదండి. మళ్ళీ ఇవాళ కొంచెం పింక్ కలర్లో ఉన్నాయి ఆపిసానా, అవి మళ్ళీ రేపు పోయేసరికి ఇంకా కొద్ది డార్క్ పింక్ అయిపోతాయి అన్నమాట. ఇంకా చాలని ఇంకా తెంపి అనమాట. అది అంజీరు ఆకండి, ఆ ఆకులో తెంపి వేసాను. ఎన్ని వచ్చి చూసారా ఎంత బాగున్నాయో. మల్లె మొగ్గలకు తెంపానండి, ఫంక్షన్కి వెళ్దాం పెట్టుకుందామని, కానీ పెట్టుకోలేదు, హెయిర్ వదిలేసాను. అందుకని ఇంకా పెట్టుకోలేదు మాట. తెంపుదామని పెట్టుకుందామని తెంపాను కానీ పెట్టుకోలేదు. నాకు ఎంత నచ్చాయో అసలు. నేను తెంపను, ఈవినింగ్ మార్నింగే తెంపుతాను దేవుడికి పనికి వస్తాయని, కానీ ఫంక్షన్ ఉందని తెంపాను కానీ పెట్టుకోలేదు. చూసారా ఫ్రెండ్స్, ఎన్ని మొగ్గలు వచ్చాయి, ఎన్ని పళ్ళు వచ్చాయి, ఎంత బాగున్నాయి చూసారా. ఈ ఆకుల్లో వేయగానే దాని లుక్ మారిపోయింది, చాలా బాగున్నాయి కదా. ఎంత బాగుంటాయండి, చాలా బాగుంటాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మల్బరీస్ మాత్రం సూపర్గా ఉంటాయి.